ఇక అటు సూర్యాపేట జిల్లా కోదాడలోనూ వాన బీభత్సం సృష్టించింది. ఇప్పటికే పట్టణంలోని చాలా ఏరియాలు నీట మునిగాయి. కోదాడ మున్సిపాలిటీలోని భారతీ పబ్లిక్ స్కూల్ దగ్గరున్న కాలువలో 2 కార్లు కొట్టుకొచ్చాయి. అయితే కారులో ఉన్న ఒకరు చనిపోయినట్టు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడలోనూ వాన బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే పట్టణంలోని చాలా ఏరియాలు నీట మునిగాయి. కోదాడ మున్సిపాలిటీలోని భారతీ పబ్లిక్ స్కూల్ దగ్గరున్న కాలువలో 2 కార్లు కొట్టుకొచ్చాయి. అయితే కారులో ఉన్న ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై మనీ డీటెయిల్స్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ భారతీ పబ్లిక్ స్కూల్ వద్ద కాలువలో 2 కార్లు కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. దానిలో భాగంగా ఆ కారులో ఒక వ్యక్తి మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇక పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అధికారులు ఇప్పటికే ఆ కారుని కొట్టుకొచ్చిన కార్లను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం మొత్తం కూడా కోదాడ మున్సిపాలిటీలో తిరుగుతున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ, అదేవిధంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా మున్సిపాలిటీ మొత్తం కూడా తిరుగుతున్నారు. రాత్రి కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున నీరు వచ్చి పలు కాలనీలన్నీ కూడా నీటిమయమయ్యాయి. ఇక్కడ కోదాడలో అత్యధికంగా, రాష్ట్రంలోనే అత్యధికంగా హుజూర్ నగర్ కోదాడలోనే వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ కూడా చెప్పుకొచ్చింది. దానిలో భాగంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. పక్కకే చెరువులు ఉండడంతో చెరువుల నీళ్లు కూడా చాలా చోట్ల ఇళ్లకు రావడంతో మొత్తం కూడా నీట మునిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లన్నీ కూడా నీట మునిగి మొత్తం కూడా తడిసి ముద్దయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వాహనాలు నీటిలోనే కొట్టుకుపోయాయి. అయితే తెల్లవారుజాము నుంచి జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా సూర్యాపేట జిల్లా కోదాడలో తిరుగుతున్నారు. కోదాడలో తిరుగుతూ అక్కడ జరిగిన నష్టాన్ని, అదేవిధంగా అక్కడ ఉన్న అత్యవసర సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అటు అధికారులు సిబ్బందికి చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక ఇప్పుడు కోదాడకు సంబంధించి మొత్తం కూడా దాదాపు నిన్న తెల్లవారుజాము నుంచి ఈ రోజు వరకు కూడా ఎడతెరపని వర్షం అయితే కురుస్తూ ఉన్నది. అక్కడ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, అదేవిధంగా ఆర్డీఓ సూర్యనారాయణతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం జరిగింది అనే దాని మీద పూర్తిగా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు కావాల్సిన అత్యవసర సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక మరోవైపు నల్గొండ జిల్లాకు సంబంధించి నాగార్జున సాగర్ లో పెద్ద ఎత్తున వరద రావడంతో హాలియా కుంపల్లి రహదారి మీద ఆ వాగు వస్తున్నది. అదేవిధంగా త్రిపురార మండలం బాబాసాయిపేట వద్ద కూడా పెద్ద ఎత్తున వరద నీరు రోడ్డుపైకి రావడంతో ఎవరు కూడా రోడ్డుపై అక్కడ ప్రయాణించొద్దని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇక సూర్యాపేట జిల్లాలోనే కూసుమవారిగూడెం వద్ద సూర్యాపేట మిర్యాలగూడ రహదారి అక్కడ కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైకి మూసీ నీళ్లు రావడంతో అక్కడ రాకపోకలను నిలిపివేసారు అధికారులు. ఆత్మకూరేస్ మండలం నెమ్మికల్ వద్ద కూడా సేమ్ పరిస్థితి. పెద్ద ఎత్తున వర్షాలు నిన్న నుంచి కూడా సూర్యాపేటలో ఉన్నాయి. ఎడతెరపని వర్షంతో సామాన్య ప్రజలు ఎవరు కూడా రోడ్డుపైకి రావడం లేదు. అదేవిధంగా అత్యవసరం ఉంటే తప్ప రోడ్డు మీదకి రావాలి, పనుల కోసం బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అధికారులు సూచనలు చేశారు. అదేవిధంగా విద్యుత్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కోదాడలో పూర్తిగా నిలిపివేశారు విద్యుత్కు సంబంధించి. యాదాద్రి జిల్లాలో పోచంపల్లి మండలం చూలూరు రుద్రవెల్లి లో లెవెల్ బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున మూసి నీళ్లు రావడంతో రోడ్డుపైకి నీళ్లు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడ బారికేట్లను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా రావద్దని చెప్పేసి సూచన చేస్తూ బారికేట్లను ఏర్పాటు చేశారు. మిర్యాలగూడెంలో షాబునగర్ కాలనీ జలమయమైంది. అక్కడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ అధికారులు అందరూ కూడా తిరుగుతూ ప్రజలకు కావాల్సిన సేవలను వినియోగించుకోవాలని గుర్తు చేస్తున్నారు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్షాలలో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో నుండి సూర్యాపేటలో సూర్యాపేట ఆరెంజ్ అలర్ట్ చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ లో ఒక నెంబర్ ను కూడా ఇచ్చారు. ప్రజలు అత్యవసర సేవలను వినియోగించుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ గుర్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. చంద్రిక. ఇదంతా కూలిపోయింది కదా.